ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క భాగము చాలాసార్లు మనం చేసేటువంటి ప్రార్థనలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా, లేక మనుషులను మెప్పించే విధంగా మనుషులు ఏదో పొగడడానికి వరకు మనము ప్రార్థన చేస్తున్నామా? రకరకాల ప్రజల మధ్యలో మనం చేస్తున్న ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి? కాబట్టి మరొక విషయం మళ్ళా చెప్పేది ఏంటంటే, మనం ఎంతసేపు చేసినాము అనేది ముఖ్యమైనది కాదు. మన ప్రార్థన దేవుని యొక్క విధానములో, దేవుడు అంగీకరించేటువంటి విధానములో మన జీవితాలు ఉండి మనం చేస్తే దేవుడు ఆ ప్రార్థన, చిన్న ప్రార్థన వింటాడు. అందుకనే చిన్న ప్రార్థనలు గొప్ప కార్యాలు చేసినటువంటి సందర్భాలు మనకు బైబిల్లో ఉన్నాయి. ఎంతసేపు అని కాదు. అందుకనే నేను ఇంత ముందు చెప్పినట్టు కూడా గమనించండి, ఎందుకంటే చెప్తూ వచ్చినాను, మళ్ళా చెప్తున్నాను. ఎక్కువసేపు కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 చివరి భాగంలో ఉంటుందంటే, నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు పలుకు. రహస్యమందు నువ్వు గదిలోనికి వెళ్ళమని కాదు, కానీ మనం సంఘంలో చేసినా ఎక్కడ చేసినా రహస్యమందు చూసేటువంటి తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్లు, జవాబు ఇచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు అనేది కాదు. మనం చేసే ప్రార్థన దేవుడు విని జవాబు ఇవ్వాలి, ప్రతిఫలం ఇవ్వాలి. దీనికి ఒక చిన్న భాగాన్ని నేను మీ గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తున్నాం. మన యొక్క పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు చెరలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వారిని బయట తీసుకొని రావడానికి కొరకు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా దాదాపు 10 తెగుళ్ళు, 10 సూచక్రియలు దేవుడు వారి మధ్యలో చేసినాడు. దానిలో ఒక భాగం ఏంటంటే ఈగలు వచ్చినాయి. మొత్తం కూడా ఈగలు ఇవన్నీ కూడా వచ్చినాయి భయంకరంగా. నిర్గమాకాండము 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. 8వ అధ్యాయంలో రకరకాల తెగుళ్ళు వచ్చినటువంటి సందర్భము మనం చూడగలము. 30వ వచనము, ఫరో అతని యొద్ద నుండి వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటైనను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా అతని తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. సరే, ఇది మరో సందర్భము. ఇక్కడ ఈగలు వచ్చినాయి, తట్టుకోలేకపోయినారు ఐగుప్తీయులు. గొప్ప బాధ. దీన్ని బట్టి ఫరో ఏమన్నాడంటే, మా విషయం మీరు వేడుకోండి, మేము తప్పు చేసినాము కాబట్టి అందుకు మోషే వెళ్ళము, ఈగల గుంపు. కాబట్టి ఏం చేసినారు? ఎప్పుడైతే ఫరో రాజు చెప్పినాడో తన మాట ప్రకారము వెళ్ళి మోషే ఏం చేసినాడు? 30వ వచనం, ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకున్నాడు. ఎవరు? మోషే. వేడుకోగానే ఏమైపోయినదంట? యెహోవా మోషే మాట చొప్పున చేయగా, గమనించండి, యెహోవా మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటైనను నిలవలేదు. కాబట్టి ప్రియులారా, ఈ దినాలలో ప్రార్థన చేసేటువంటి మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి? అందుకనే మోషే ఇక్కడ ప్రార్థన చేసినాడు, చిన్న ప్రార్థన చేసినాడు. గొప్ప అద్భుతం జరిగింది. ఈ చివరి దినాలంటే మనము కూడా దేవుని కార్యాలను జరిగించాలంటే మోషేలాగా మనము కూడా ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాలు జీవిస్తూ అన్యజనుల మధ్యలో ఐగుప్తు యొక్క దేశంలో ఫరో లాంటి యొక్క రాజు దగ్గర చేసినాడు. మనం కూడా ఇలాంటి భయంకరమైన ఫరో లాంటి ఐగుప్తు రాజ్యము లాంటి రాజ్యంలో ఉన్నాం, అలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి మనము కూడా మన జీవిత విధానము మోషేలాగా, మోషే ప్రార్థనలాగా దేవునికి అనుకూలమైనటువంటి విధంగా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. దాన్ని బట్టి దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. అట్లాంటి ప్రార్థనలు మనం చేసి ఈ ఐగుప్తు లాంటి దేశంలో దేవుని మహిమ తీసుకొచ్చే వారంగా, దేవుని ప్రజలకు విడుదల, విమోచనను కలిగించేటువంటి వారంగా ఉందాం.
ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ మనను మీరు అంగీకరించి మాకు అందరికి సహాయపడమని ఇచ్చిన సమయాన్ని బట్టి చెల్లిస్తే వేసుకోవడం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరికి తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.